మంత్లీ ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ అయితే చేశారు. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది ఎప్పటి నుండో నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాటికి ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ అయితే ఇస్తానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక బుక్లో అయితే రాసుకున్నాను. వీడియో ఎలా తీస్తారు? మీరు ఇన్షాట్ యాప్లో తీస్తారా లేదా నార్మల్గా ఫోన్లో కెమెరాతో తీస్తారా అని ఒకరైతే క్వశ్చన్ చేశారు. నేను వీడియోస్ అనేది ఫోన్లో తీస్తాను. తర్వాత వీడియో మార్కర్ అని ఒక యాప్ అయితే ఉంటుంది, అందులో ఎడిట్ చేస్తానండి. అందులో చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట. మీలో ఇన్ కేస్ ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మార్కర్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్షాట్లో ఎడిట్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలో చెప్పండి అక్క అని ఒకరైతే కామెంట్ అయితే చేశారు. ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి మనం ఒక కంటెంట్ గురించి ఒక వీడియో అయితే తీసాం కదా, అవన్నీ కూడా పిక్చర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కొన్ని డైరెక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇది వరకు నేను ఎప్పుడు ఇన్షాట్లో ఎడిట్ చేయలేదు, బట్ మీరు అడిగారని ఇప్పుడు ఎడిట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆడియో, మ్యూజిక్, ఇంకా వచ్చేసి చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. దీని మీద మీకు కావాలంటే లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వీడియో అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయితే వచ్చింది, చూసారా మీరు? ఇన్షాట్ అనేది ఆన్లైన్ యాప్ కనుక ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తాయి. ఈ యాడ్ స్కిప్ చేశారంటే ఇంకా మీకు ఇలా ఉంటుంది. డైరెక్ట్గా మీరు అలాగే ఇక్కడ చూస్తున్నారా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇలా ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసేయచ్చు అనమాట. అక్క, వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలి? మనం ముందే డిజైన్ చేసుకోవాలా లేక అప్లోడ్ అవుతున్నప్పుడు డిజైన్ చేసుకోవాలా అని క్వశ్చన్ అయితే చేశారు. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అప్పటికప్పుడుకి మనం థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేయొచ్చు. బట్ లాంగ్ వీడియోస్ అలా కాదు. మనం ముందుగానే మనం ఒక కంటెంట్ మీద వీడియో తీస్తాం కదా, ఆ వీడియోకి తగ్గట్టు ఒక థంబ్నెయిల్ అయితే మనం ఎడిట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ ఇక్కడ మీరు చూసారంటే పెన్సిల్ మార్క్ ఉంది కదా, అక్కడ మీరు ఇంకా నేను చూపిస్తున్న విధంగా థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కాపీరైట్ రిమూవ్ చేసాము, కాపీరైట్ పడితే ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి అక్క అని ఒకరైతే కామెంట్ పెట్టారు. కాపీరైట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కాపీరైట్ క్లెయిమ్ లేదా కాపీరైట్ స్ట్రైక్ అని పడితే వెంటనే అప్పుడే మనం డిలీట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. క్వశ్చన్, అక్క వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని ఒకరైతే అడిగారు. మనం ఒక కంటెంట్ మీద ఒక వీడియో తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది కదా, ఆ ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇంకా మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని క్లిక్ చేయాలి. ఇంక ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇంకా డైరెక్ట్ లోపలికి అంటే ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ యాడ్ సౌండ్ ఉంటుంది. మీరు మీకు నచ్చిన మ్యూజిక్ అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు ముందుగానే కైన్ మాస్టర్ లేకపోతే వీడియో మార్కర్ అలాంటి యాప్స్లో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీ ఓన్ వాయిస్, అలాగే సౌండ్ అంటే సాంగ్ సౌండ్ ఇవంతా కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ అని నొక్కితే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ టైటిల్ ఇంకా వచ్చేసి పబ్లిక్ ఇలా పెట్టి ఇంకా థంబ్నెయిల్ కూడా ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ పోస్ట్ చేయాలన్నమాట. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా పెట్టారు, షార్ట్ వీడియోస్ పబ్లిక్లో ఉంటే చాలా ఫాస్ట్గా 500 వ్యూస్ అయితే వస్తున్నాయి, ఆన్ లిస్ట్లో పెడితే అస్సలు వ్యూస్ రావట్లేదు మేడం అని కామెంట్ అయితే పెట్టారు. మనం ఎప్పుడైనా వీడియో అనేది పబ్లిక్లోనే పెట్టుకోవాలి. ప్రైవేట్, ఆన్ లిస్ట్ ఇలాగా ఉంటుంది, షెడ్యూల్ వీటిలో అసలు పెట్టకండి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్లో పెట్టి వీడియో అప్లోడ్ చేయండి, మంచిగా వ్యూస్ అనేవి వస్తాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, చాలా బాగా క్లారిటీగా చెప్పారు. సో షార్ట్ వీడియోకి ఫుల్ వీడియో లింక్ ఎలా యాడ్ చేయాలో డీటెయిల్గా చెప్పండి అక్క అని కొంతమంది అయితే కామెంట్ పెట్టారు. ఇద్దరైతే కామెంట్ పెట్టారండి.
చాలా ఈజీ అండి. ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన వీడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 8th క్వశ్చన్, అక్క కాపీరైట్ గురించి చెప్పండి అక్క ప్లీజ్. కాపీరైట్ అంటే మనం అదర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఇంకా చాలా ఫ్లిప్కార్ట్, ఇంకా వచ్చేసి చాలా యాప్స్ అయితే ఉంటాయి. అందులోంచి వీడియోస్ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసామంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ లేదా కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. దానివల్ల మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈవెన్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళు లెక్క చేయరనమాట. మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మీరు అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అనేది ఏమంటారు, కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ స్ట్రైక్ పడిందా లేదన్నది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వీడియో, కట్ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా? ఇది నాకు తెలియదండి. నేను ఎప్పుడు కూడా కట్ వీడియోస్ తీయనండి, ఓన్గా నా వీడియోసే తీస్తాను. ఇంకా వచ్చేసి అదర్ వెబ్సైట్స్ నుండి కొన్ని వీడియోస్ తెచ్చి కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ స్ట్రైక్స్ అలా పడి ఛానల్ కూడా పోయింది. దానివల్ల నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఇలా కట్ వీడియోస్ అనేది నేను ఎప్పుడు తెలియలేదు కనుక నాకు దీని మీద పెద్దగా అవగాహన అయితే లేదు. ఇంకా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరైతే చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఫన్నీస్ట్ క్వశ్చన్ అనమాట. మరి మీరెందుకు టెక్ ఛానల్ ఓపెన్ చేయలేదక్క అని కామెంట్ అయితే పెట్టారు. యూట్యూబ్ గురించి నాకు అస్సలు అవగాహనే లేదండి. నేను కొంచెం పడుతూ లేస్తూ ఇందులో ఈ మొత్తం ప్రాసెస్ అనేదంతా కూడా నేను తెలుసుకున్నాను అనమాట. నాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనేసి నేను డీటెయిల్గా ఒక వీడియో అనేది మీకు తీసి పెడుతున్నాను, ఓకేనా. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, హలో మేడం మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా నవ్వు వచ్చేసింది క్వశ్చన్ రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ. ఇంతవరకు అయితే మనకి అమౌంట్ అనేది రాలేదు. రీసెంట్గా మన ఛానల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకా డాలర్స్ ఉన్నాయి కదా, $100 కంప్లీట్ అయితే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఇంకో లాస్ట్ క్వశ్చన్, నా షార్ట్ వీడియోకి 450 వ్యూస్ వస్తున్నాయి, అక్కడే ఆగిపోతున్నాయి సిస్టర్, కారణం చెప్పండి అని ఒక ఆవిడైతే కామెంట్ పెట్టారు. ఒక్కటండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక యూట్యూబ్ అనేది ఒక 100 మెంబర్స్కి మన వీడియో అనేది చూపిస్తుంది. ఆ 100 మెంబర్స్ మన వీడియో చూసారంటే ఒక 1000 మందికి మన వీడియో అనేది పంపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా చూసారంటే ఇంకా 10,000 అలా అన్నమాట. మన వీడియో ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా, ఎంత మంచి కంటెంట్ ఉంటే అంత మంచిగా వ్యూస్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.